దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనము. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా నుందురు. దేవుని వాక్యము ఈరోజు మనతో ఈ విధంగా మాట్లాడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, ఆయన సన్నిధికి భయపడాలని, అప్పుడు మనం క్షేమంగా ఉంటామని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో మనం క్షేమంగా ఉండాలని అందరూ ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటాం. అయితే మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధికి భయపడే వారంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వారులారా, మరి పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే యవన దశలో ఉన్నటువంటి దానియేలు, అబేద్నెగో, మేషాకు, షద్రకు, మరి వీళ్ళందరూ మరి దేవునికి ఎంతో భయపడినటువంటి యవనస్తులుగా ఉన్నారు. అంతేకాకుండా ఆయన సన్నిధికి భయపడి మరి దేవుని సన్నిధానంలో ప్రార్థించే వాళ్ళుగా మరి వీళ్ళు ఎంతగానో ఉన్నట్లుగా మనం వాళ్ళ జీవిత చరిత్ర చదివినట్లయితే గమనించగలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండబట్టే రాజు భుజించే ఆహారము వీళ్ళు భుజించకుండా వాళ్ళని వాళ్ళు మరి భయము భక్తితో కాపాడుకొని వాళ్ళ శరీరాన్ని అపవిత్రపరచుకొనుకొనిగా ఉన్నారు. అంతేకాకుండా దేవుడు చూస్తున్నాడని మరి అన్య దేశంలో కూడా వీరు ఎంతగానో చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి మరి భయపడే వాళ్ళగా ఉన్నారు. కాబట్టి అన్య దేశంలో మరి రాజు అయినప్పటికీ వాళ్ళకు ఏ హాని కలగకుండా మరి దేవుడు వాళ్ళని క్షేమంగా ఉంచినట్లుగా మనం చూడగలం. ఎన్నో శోధనలు మరి వాళ్ళకు వచ్చినప్పటికీ వాళ్ళు దేవునికి మాత్రమే భయపడి ఆయన సన్నిధికి మాత్రమే భయపడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. మరి మనం గమనించినట్లయితే దానియేలు ప్రతిదినము ప్రార్థన చేయవద్దని మరి రాజుకి మాత్రమే విన్నపాలు తెలియచేసుకోవాలన్నప్పుడు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పటికీ మరి దానియేలు మాత్రం దేవుని సన్నిధానంలో మరి ఏ విధమైనటువంటి వ్యక్తికి భయపడకుండా దేవునికి మాత్రమే భయపడి ఆయన సన్నిధిలో మరి భయపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా దానియేలు మరి సింహాల బోనులో వేసినప్పటికీ కూడా మరి క్షేమంగా దేవుడు ఆ సింహాలు మరి దానియేలును ఏమి చేయకుండా కాపాడినటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అదేవిధంగా షద్రకు, మెషకు, అబేద్నెగో జీవితాలను కూడా మనం గమనించినట్లయితే వాళ్ళు ఈ రాజుకి మరి సాష్టాంగ నమస్కారం చేయకుండా, రాజుకి మొక్కకుండా దేవునికి మాత్రమే మరి లోబడినటువంటి వ్యక్తులుగా ఉన్నాడు. మరి అందుని బట్టి దేవుడు వాళ్ళని అగ్నిగుండంలో నుంచి కూడా తప్పించాడు. మరి కీడు కలిగినప్పటికీ ఆ కీడులో నుంచి తప్పించుటకు సామర్థ్యం గల దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని సన్నిధికి మనం భయపడినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో మరి తన కార్యం చేసి మనల్ని క్షేమంగా ఈ లోకంలో మనల్ని జీవింపజేస్తాడు. ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి ఈ లోకంలో మన జీవితాలను దేవునికి సమర్పించుకొని ఆయన సన్నిధికి భయపడి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని క్షేమంగా ఉంచుతాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మనల్ని క్షేమంగా, సుఖంగా, సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా మరి అన్ని విషయాల్లో మనల్ని క్షేమంగా ఉంచే దేవుడిని మనం కలిగి ఉన్నామని వాక్యం ద్వారా మనం గమనించుకొని దేవునికి ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. జీవాధిపతి తండ్రి, మమ్మల్ని క్షేమంగా ఉంచాలని ఆశపడుతున్న దేవుడు తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రభా నీ వాక్యం సెలవిస్తుండగా నా ప్రభా నీవే సహాయం చేసి నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధికి భయపడే వారంగా మమ్మల్ని నాయన ఆ విధమైనటువంటి మనసును మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు సర్వశక్తి గల నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. మమ్మల్ని మా కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి నీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి మేమందరం నీ యందు భయభక్తులు కలిగి ఉండి నీ సన్నిధికి భయపడేవారుగా మా కుటుంబాలుగా మిమ్మల్ని ప్రభా సేవించే రీతిలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని సర్వశక్తి గల యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.